సాలకట్ట బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12 వరకు జరుగుతాయని, ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయని టీటీడీ ఈవో తిరుమలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. లడ్డూకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గతం కంటే మెరుగ్గా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సిద్ధమయ్యాయి. ఇందుకు గాను ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఇటు అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మనతో పాటు మాట్లాడడానికి ఈవో శ్యామలరావు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖు గరుడ వాహన సేవ జరుగుతుంది. అది ఆ రోజు విశేషంగా భక్తులందరూ చాలామంది వస్తారు. 3.5 లక్షల దాకా వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకి వాళ్ళకి సంతృప్తికరంగా దర్శనం జరగటం, అలాగే వాహన సేవలు కూడా సంతృప్తికరంగా వాళ్ళు చూసుకోగలగడం, స్వామివారిని వీక్షించగలగడం కూడా మేము వీక్షించడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి ముఖ్యంగా అన్నప్రసాదాలు, తాగునీరు, అలాగే చిన్నపిల్లలకి పాలు, అలాగే అన్ని ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు కానీ, సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ, వాళ్ళ రవాణా ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. సార్, తిరుమల అంటేనే మామూలు టైంలోనే భద్రతా విషయంలో ఒక కత్తి మీద సాము లాంటిది. కానీ ఈ తిరుమల బ్రహ్మోత్సవాలకి గతం కంటే ఈసారి ఎక్కువగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. భద్రత విషయంలో ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? భద్రతకు సంబంధించి ఏర్పాట్లన్నీ బాగా చేయడం జరిగింది. టీటీడీ నుంచి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నుంచి 1200 మందికి డ్యూటీ వేయడం జరిగింది. అలాగే 3800 మంది పోలీస్ అధికారులు కూడా ఇక్కడ డ్యూటీ వేయడం జరిగింది పోలీస్ సిబ్బందికి. అలాగే గరుడ వాహన సేవ రోజు ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు 1200 మందిని మళ్ళీ అదనంగా పెట్టుకోవడం, తర్వాత సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచడం, అలాగే కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ కూడా ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ చూసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇటు పోలీసు విభాగం కావచ్చు, శానిటేషన్, ఇటు పారిశుద్ధ కార్మికులు, మొత్తం మీద ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి ఎంతమందిని ఈ యొక్క ఉపయోగించుకుంటున్నారు? పారిశుద్ధ్యానికి సంబంధించి 1500 మంది ఆల్రెడీ ఉన్నారు. దాంతోపాటుగా మనకి అదనంగా ఒక 600 మందిని శానిటేషన్ విభాగం నుంచి, శ్రీవారి సేవకులు 4000 మందిని ఉపయోగిస్తున్నాం. అలాగే అన్ని విభాగాల్లో కూడా నార్మల్గా ఉండేదానికన్నా ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఈ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా తగినంత మందిని, అందరూ టీటీడీలో అందరూ కూడా ఉన్నారు. అలాగే బయట నుంచి కూడా డెప్యుటేషన్స్ వేయడం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా వేసాము. ఈ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశం. పార్కింగ్కి బయట ప్రాంతాల నుంచి అనేక వెహికల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు? వాళ్ళకి ఆ యొక్క పార్కింగ్ కూడా ప్లేసులు అధికంగా ఏమన్నా ఏర్పాటు చేసినటువంటి ఏమన్నా అవకాశం? పార్కింగ్ కోసం పైన తిరుమలలో పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా 4000 పార్కింగ్ ఉన్నది. అలాగే అలిపిరిలో కూడా పార్కింగ్ కూడా చేయడానికి, శ్రీవారి మెట్టి దగ్గర పార్కింగ్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గరుడ సేవ రోజు ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి, ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి కింద హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో పెట్టడం జరిగింది. 5 హోల్డింగ్ పాయింట్స్ పెట్టాము. ఆ హోల్డింగ్ పాయింట్స్లో వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసుకుని, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అక్కడ పార్క్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి రావడానికి అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ప్రత్యేకంగా 400 బస్సులు ఉపయోగిస్తున్నారు. గరుడ సేవ రోజు ప్రత్యేకంగా 3000 ట్రిప్స్ వేయడం జరుగుతుంది. గరుడ వాహన సేవకి కూడా కొంత ప్రత్యేకంగా వేరే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు పర్యటన ఏ విధంగా ఉండిపోతుంది సార్? ఏ రోజు రాబోతున్నాను, ఎన్ని రోజుల పర్యటన ఉండిపోతుంది? ఆయనకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పట్టు వస్త్రాలు ఎప్పుడు సమర్పిస్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల పర్యటన ఉంది. రేపు వస్తే ఆయన స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం, దాని తర్వాత టీటీడీ క్యాలెండరు, డైరీ 2025కి సంబంధించి అది ఆవిష్కరించడం జరుగుతుంది. దాని తర్వాత వాహన సేవల్లో పాల్గొంటారు. వాహన సేవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సెంట్రలైజ్ కిచెన్ ఒకటి ఉంది, ఒకలమాత సెంట్రలైజ్ కిచెన్, ఆ కిచెన్ కూడా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు సార్ ఈసారి?
సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా మాకు ముఖ్యం. వీటికి సంబంధించి ఇప్పటిదాకా 21 రాష్ట్రాల నుంచి మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 21 రాష్ట్రాల నుంచి 160 బృందాలు వస్తున్నారు. ఈ వీళ్ళ ద్వారా వాహనాల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ వాహనాల ముందు ఉంటాయి. ఆ తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఈ కార్యక్రమాలు, ఈ బ్రహ్మోత్సవాలు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏదైతే ఏర్పాట్ల విషయంలో కూడా గతం కంటే ఎక్కువగా ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతృప్తికరంగా ఇక్కడి నుంచి భక్తులు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈవో శ్యామలరావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.